కొన్ని చోట్ల ఓడిపోయాం. బట్ అయినా బీజేపీ బలపడింది, గతంతో పోలిస్తే ఈసారి కొంత బలపడింది అన్నది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నటువంటి అంశం. కొత్తగూడెం మున్సిపాలిటీ కూడా సిపిఐ తన ఖాతాలో వేసుకుంది. అక్కడ సిపిఐ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఈవెన్ గజ్వేల్ కూడా బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీని గెలుచుకున్నది కూడా కనిపిస్తోంది. రైట్, భారతీయ జనతా పార్టీ నుంచి అల్జపూర్ శ్రీనివాస్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అల్జపూర్ గారు నమస్తే. నమస్కారం. సో ట్రయాంగిల్ ఫైట్ కాస్త ఇది బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీలా మారిపోయినట్టు కనిపిస్తుంది. కరీంనగర్ ఒకటే కొంత బీజేపీ జోష్ కనిపిస్తోంది, మిగతా ప్రాంతాల్లో ప్రదర్శన అంతగా ఏం మెరిట్ కనిపించట్లేదు. ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? ట్రయాంగిల్ ఫైట్ కాస్త డైరెక్ట్ ఫైట్ ఎట్లా మారింది అనుకుంటున్నారు? ఒకటి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా దాదాపు ఇంకా 3 సంవత్సరాల అధికారంలో ఉండబోతాం. రెండవది, వాళ్ళ డబ్బు విచ్చలవిడిగా. మూడవది, సాక్షాత్ ముఖ్యమంత్రి గానే మరీ దిగజారి మాట్లాడడం, పేరు మార్చుకోవడం, రేవంత్ అని చెప్పి మీరు మా కోసమే మేము మీ కోసమే అని చెప్పి మాట్లాడడం, ఇవన్నీ కూడా అనేక ప్రలోభాలు పెట్టి ఇంత మోసం చేసిన తర్వాత కూడా ప్రజలు కాంగ్రెస్ ప్రిఫర్ చేసినట్టు కారణం ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ లిస్ట్ లో, శాంక్షన్ లిస్ట్ లో మా ఇండ్లు ఉన్నాయి, ప్రపోజల్ లిస్ట్ లో మాకు కళ్యాణ లక్ష్మి ఉన్నది, ప్రపోజల్ లిస్ట్ లో మాకు పెన్షన్లు ఉన్నాయి, రావాలి కదా, ట్యూషన్ ఫీజులు రావాలి కదా. ఈ సర్కార్ ఇవ్వకుండా ఎట్లా తప్పించుకుంటుంది? తప్పించుకుంటే మేము ఇంకో 28లో కానీ 29లో కానీ ఎలక్షన్స్ అప్పుడు బుద్ధి చెప్తాం. అన్నెసరి ఇప్పుడు ఎందుకు మేము దృష్టిలో పడాలి, మా గ్రామ పంచాయతీ, మా ఊరు కావచ్చు, మా కౌన్సిల్, మా వార్డు కావచ్చు అని భయంతో ఓటేసుకుంటాం. 3 రకాలుగా ఆశ, భయం, డబ్బులు, కులాల మీద, మతాల మీద అప్పీల్మెంట్ పాలిటిక్స్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఇంత మోసం చేసిన తర్వాత కూడా చేసినట్టే ఎక్కడో కొంచెం మనసులో ఆశ ఉండాలి. ఇంకా 3 సంవత్సరాలు దగ్గర మాకు రావాలి, మా హక్కు, సర్కార్ మాకు న్యాయం చేయాలని ఆశ ఉన్నది. దాంతో మాకు హారిజెంటల్ గా మేమంతా కూడా స్ప్రెడ్ అయినా, అశ్వారావుపేట నుంచి కూడా ఎక్కడైతే బలం లేదో ఆ ప్రాంతంలో కూడా మేము గెలిచిన ఒక వార్డు కౌన్సిలర్ గా ఇవాళ అన్ని ప్రాంతాల్లో కాంటాక్ట్ చేసినారు కార్యకర్తలు, అన్ని ప్రాంతాల్లో ఖర్చు పెట్టి ఆ కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసినారు, గెలుపు దిశగా పనిచేసినారు. లాస్ట్ మినిట్ ఓడిపడకపోవచ్చు, అంత మాత్రం మా పార్టీ క్లోజ్ అవుతుంది. మా లక్ష్యం 2028 కావచ్చు, 29 కావచ్చు, అధికారంలో రావాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా ఒకే తరహాలో మోసలాగా. శ్రీనివాస్ గారు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో జిహెచ్ఎంసీ టెన్యూర్ కూడా పూర్తవుతోంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే జనసేన నుంచి వాళ్ళు కూడా ఇప్పటికే కమిటీలు వేసుకుంటున్నారు, జనసేన కూడా పోటీ చేయబోతోంది అన్నది ఒకటి జనసేన నుంచి వినిపిస్తున్నటువంటి మాట. మరోవర్ ఈసారి పొత్తుల గురించి కూడా ఏం క్లారిటీ రాలేదు. పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారన్నటువంటి వార్త కూడా వినిపించింది, పవన్ కళ్యాణ్ కూడా రాలేదు. సో ఇది కొంతవరకు బీజేపీకి ఎఫెక్ట్ అవుతుందా? రేపు పొద్దున జిహెచ్ఎంసీలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయితే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లాంటి ఫైట్ అయితే చూడొచ్చా? భారతీయ జనతా పార్టీ డెమోక్రసీని నమ్ముకుంటది, రాజ్యాంగ విలువలకు కట్టుబడి మేము పనిచేస్తాం, ఒక పార్టీగా నడుపుతాం. కాబట్టి ఈ దేశంలో, రాష్ట్రంలో ఎవరైనా పొలిటికల్ పార్టీగా ఫ్లోట్ చేసి కాంటాక్ట్ చేసి ఆ స్వేచ్ఛ ఉంటది, ఆ యొక్క రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అది. సో ఎవరిని వద్దనేది లేదు. వస్తే అప్పటి సమీకరణాలు మీదకెళ్ళి, పరిస్థితి మేము మూవ్ అవుతాం. అక్కడ పొత్తున్నది, ఇక్కడ కూడా ఉండాలని లేదు, ఉండద్దని ఏం లేదు, ఉండదు అని మేము చెప్పే పరిస్థితి లేవు. ఇప్పుడు లెట్ us see what happens ఫ్యూచర్ లో పరిస్థితిని బట్టి వాళ్ళు పొలిటికల్ పార్టీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నది. వాళ్ళు చేసేదంతా కూడా ఈ భావజాలానికి కదా. అక్కడ భారతీయ జనతా పార్టీకి సమర్థిస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ జనసేన, ఈ ప్రాంతంలో కూడా అదే జాతీయ భావం పురిపూచుకొని సంస్కృతి సాంప్రదాయాల రక్షణ గురించి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా మాట్లాడుతూ ప్రజా ఆ యొక్క విశ్వాసాన్ని పొందుతున్నటువంటి తరుణం అక్కడ చూస్తున్నాం. సేమ్ ఇక్కడ కూడా చేస్తే తప్పేమున్నది. సో మా అల్టిమేట్ గా భారతీయ జనతా పార్టీ ఒక లార్జర్ పార్టీగా, లార్జర్ ఇంట్రెస్ట్ లో, నేషనల్ ఇంట్రెస్ట్ లో మరి వాళ్ళు కూడా పనిచేస్తున్నప్పుడు మాకే తోడితే వాళ్ళ బలం అంతా కూడా. సో ఎవరు ఎన్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. అంత మాత్రం మేము భయపడేది లేదు. మా పార్టీ భయపడి ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాలని మాకు ఆలోచన లేదు. ఇండిపెండెంట్ గా మేము పోవాలని ఆలోచన ఉన్నది. ఇప్పటిదాకా అదే స్థాయిలో ఉన్నాం. టీఆర్ఎస్ మాకు ఆఫర్ ఇచ్చినా, నాకు రిక్వెస్ట్ చేసినా, గత ఎన్నికల్లో కూడా మేము పొత్తు పెట్టుకుంటాం, మీరు రండి ముందుకు అని చెప్పేసి రాయబారాలు పంపినా వి సెడ్ నో.
హరీష్ రావు గారు మా యొక్క కార్యాలయాల ముందర ఓ కార్లో అద్దం కలర్ అద్దం పెట్టుకొని కూర్చున్న రోజులు ఉన్నాయి కదా. నాకు తెలిసి ఆ విషయాలన్నీ కూడా హౌ మెనీ సీట్స్ హీ ఆఫర్డ్, హౌ మెనీ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ హీ హ్యాడ్ ఆఫర్డ్ మాకు తెలుసు ఆ విషయం. సో మాకు ఏంటంటే మా కష్టార్జితం ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేసే పార్టీగా అంచెలంచెలుగా ఇటుక మీద ఇటుక పేరుతూ మేము ప్రొజెక్ట్ అవుతూ ముందుకు పోతున్న తరుణంలో ఇప్పుడు అవకాశం వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలు చూసినాం మనం. అవుట్ ఆఫ్ 17 జస్ట్ డిసైడ్ 1 సీట్ మజ్లిస్ కు వదిలేస్తే వి షేర్డ్ ఈక్వల్ కదా స్టేట్ లో కాంగ్రెస్ తో సమానంగా. దాని అర్థమైంది ఈ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీని కమలం గుర్తుకు ప్రేమిస్తూ సపోర్ట్ చేస్తున్నటువంటి ఉదాహరణ కనబడ్డది. సో ఇది 15.5% నుంచి వి జస్ట్ రోజ్ అప్ టు 36-37% వచ్చిన పార్లమెంట్ ఎన్నికలు అంటే ఓట్ బ్యాంక్ ఎక్కడో ఒక చోట ప్రజల మనసులో భారతీయ జనతా పార్టీ స్థానం ఉన్నది. వాళ్ళు రైట్ టైం అప్పుడు రైట్ టైంలో వాళ్ళు సంపూర్ణంగా ఈ యొక్క రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పేటువంటి పరిస్థితులు ముందరున్నది. అవి చూస్తాం. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, 1 సెకండ్. అల్లపూడి శ్రీనివాస్ గారు, 1 సెకండ్, ఐల్ కమ్ బ్యాక్ టు యు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి మా కరెస్పాండెంట్